ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ప్రత్యేకత. ఆయన రాజకీయంగా కీలక నేత, సీనియర్ నాయకుడు అయినప్పటికీ కొన్ని విషయాలలో ఏమాత్రం మొహమాటం లేకుండా కుండ బద్దలు కొడతారు. తాజాగా అలాంటి స్టేట్మెంట్ ని ఆయన ఇచ్చారు. తన కుటుంబం సుదీర్ఘ కాలంగా టీడీపీకి సేవ చేసిందని చెప్పారు. ఇక తన వారసులు కూడా రాజకీయంగా టీడీపీలోనే ఉంటూ సేవలు అందించాలనుకుంటున్నారు అని కూడా అయ్యన్న పాత్రుడు చెప్పాడు. ఆయన తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. అయ్యన్న మరో మాట చెప్పారు. తన వయసు అయిపోయింది కాబట్టి తన వారసులకు ఛాన్స్ అని ఇండైరెక్ట్ గానే కోరారు. ఇక అయ్యన్న విషయం తీసుకుంటే సీనియర్ మోస్ట్ లీడర్ గా 25 ఏళ్లకే ఎమ్మెల్యే అయిపోయారు. 20 ఏళ్లకే మంత్రి అయ్యారు. అది కూడా పెళ్లి కాకుండానే. మంత్రి అవ్వగానే ఆయన పెళ్లి చేసుకోవడం విశేషం. ఎన్టీఆర్ అంతలా అయ్యన్నను ఆదరించారు. ఇక అయ్యన్నకు టీడీపీని నిబంధనతో పనిచేశారు. అధికారం కోల్పోయిన పార్టీనే నమ్ముకున్నారు. పక్క చూపులు చూడలేదు. విపక్షంలో ఉన్నానని సైలెంట్ గా కూడా అవ్వలేదు. ఇక ఆయన కుటుంబం అంతా టీడీపీలో ఉంది. పెద్ద కుమారుడు విజయ్ పార్టీలో రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. అలాగే చిన్న కుమారుడు రాజేష్ నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్ గా పనిచేస్తున్నారు. అయ్యన్న సతీమణి కూడా కౌన్సిలర్ గా ఉన్నారు. ఇలా టీడీపీకి అంకితం అయిన ఆ కుటుంబం రాజ్యసభ సీటు కోరుకుంటుంది అని ప్రచారం సాగుతుంది. ఇక చంద్రబాబు కానీ లోకేష్ కానీ అయ్యన్న అంటే ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు, గౌరవిస్తారు కూడా. దాంతో ఆయన కుటుంబానికి సరైన ప్రాతినిధ్యం ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తుంది. రాజ్యసభ సీటు విజయ్ కి గ్యారంటీ అని టాక్ అయితే నడుస్తుంది. ఒకవేళ కాదు కూడదు అని ఉన్న చివరి నిమిషంలో ఏమైనా సర్దుబాట్ల వల్ల కాకపోయినా 2029 నాటికి విజయ్ కి నర్సీపట్నం ఎమ్మెల్యే సీట్ గ్యారంటీ అని అంటున్నారు. మొత్తానికి చూస్తే అయ్యన్న వారసుడికి బెర్త్ కన్ఫర్మ్ అని గట్టిగా వినిపిస్తున్న మాటగా ఉంది. దాంతో అయ్యన్న ఫ్యామిలీ అంతా హ్యాపీగానే ఉండొచ్చు అని కూడా అంటున్నారు. మరోవైపు చూస్తే అయ్యన్నతో సరిసమానంగా రాణించిన దీటైన నేతలు ఉమ్మడి ఈ విశాఖ జిల్లాలో కూడా ఉన్నారు. దాంట్లో కొంతమంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలలోని కూడా ఉన్నారు. వారిలో ముందుగా గుర్తుకు వచ్చేది గంటా శ్రీనివాసరావు. ఆయన ప్రస్తుతం భీమిలి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన తన వారసుడికి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు అని అంటున్నారు. 2029లో భీమిలి నుంచి తన వారసుడిని ఎమ్మెల్యేగా చేయాలన్నది గంటా ఆలోచన అని అంటున్నారు. మరి ఆయన అయ్యన్న మాదిరిగా ఓపెన్ అవ్వలేదు కానీ లోపాయికారికంగా ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. అయితే భీమిలిలో మాత్రం గంటా వారసుడు చురుగ్గానే పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. మరోవైపు చూస్తే మడుగుల ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి తన కుమారుడు బండారు అప్పలనాయుడుకు ఇస్తే పెందుర్తి అయినా లేకపోతే మడుగుల అయినా సీటు 2029లో ఇవ్వాలని కోరుతున్నారు అని అంటున్నారు. ఆయన కూడా పొలిటికల్ రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు అని కూడా అంటున్నారు. అలాగే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెంగళపూడి రామకృష్ణబాబు, పశ్చిమ ఎమ్మెల్యే గరబాబు సైతం వారసులను ముందుకు తెప్పిస్తున్నారు. విజయనగరం జిల్లాలో చూస్తే కనుక చీపురుపల్లి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు తమ కుమారుడికి ఎచ్చెర్ల సీట్ కోరుతున్నారు. శ్రీకాకుళం నుంచి చూస్తే మంత్రి అచ్చెన్నాయుడు వారసుడికి కూడా టికెట్ 2029లో కోరుతున్నారు అని అంటున్నారు. నర్సాపేట నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బగు రమణమూర్తి తన కుమార్తెకు టికెట్ కోరుతున్నారు. వేరే కాదు ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. వీరంతా దశాబ్దాలుగా టీడీపీ సేవల్లో ఉన్నవారు. మరి అయ్యన్న విషయంలో టీడీపీ అధినాయకత్వం సానుకూలంగా డిసిషన్ తీసుకుంటే వీరి ఆశలు అన్ని రెట్టింపు కావడం ఖాయమని అంటున్నారు.